వారాహి అమ్మవారిని తాంత్రిక విధానంలోనూ అలానే వామాచార పద్ధతి విధానంలోనూ ఆరాధన చేయడం మన పూర్వకాలం నుండి వస్తుంది. ఈనాడు అమ్మవారిని శాంతమూర్తిగా చూపిస్తూ మంచి మంచి అందమైన ఛాయాచిత్రాలు సృష్టించి కొత్త కొత్త పద్ధతులతో ఆరాధన చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మధ్య యూట్యూబ్ వాళ్ళు పూజ చేసి మేము ఇలా పూజ చేశాం, ఇలా నైవేద్యం పెట్టాం, మీరు పెట్టండి అని గంటల గంటల వీడియోలు చూపిస్తున్నారు. ఆ వీడియోలు చూసిన వారు ప్రభావితమై తెలిసి తెలియక ఈ పూజలు నిర్వహిస్తున్నారు. వారాహి అమ్మవారు గుప్త దేవత కనుక పూజలు నిర్వహించిన వారు పూజ చేసిన వివరాలను ఎవరికీ తెలియకుండా గుప్తంగానే ఉండాలి. పూజ చేసిన వీడియోలు కానీ ఫోటోలు కానీ బహిర్గతం చేయకూడదు. అలా బహిర్గతం ఎందుకు చేయకూడదో ఇక ముందు రాబోయే వీడియోలలో నేను వివరంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ గుప్త నవరాత్రుల గురించి సందేహాలపై మరొక భాగంలో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం.